కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కనున్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఘటనలో 18 మంది సజీవ దహనమయ్యారు. భారీ పేలుడు ధాటికి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడ ప్రస్తుతం ఘోరమైన పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. శబ్ద తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. తీవ్ర గాయాలు కావడంతో కొంతమంది పరిస్థితి అత్యంత విషమంగా మారింది. హుటాహుటిన అంబులెన్స్ లో కాకినాడ జీజీహెచ్కి తరలించారు. కొందరు సజీవ దహనం అయిపోతే మరికొందరి శరీర భాగాలు తెగిపోయాయి. వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పేలుళ్లు సంభవించినప్పుడు భూకంపం వచ్చినంత శబ్దం వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునేసరికి చాలా మంది అగ్నికి ఆహుతైపోయారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. 18 మంది చనిపోయినట్టు నిర్ధారించారు అధికారులు. వేట్లపాలెంలో పేలుడు ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ భారీ పేలుడు విషాదకరమన్నారు. కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు వైఎస్ జగన్. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారాయన. వేట్లపాలెం నుంచి మా కరెస్పాండెంట్ రాజు పూర్తి వివరాలు అందించడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజుతో మాట్లాడదాం. రాజు, చెప్పండి, పక్క గ్రామంలో ఇళ్లు కూడా పగుళ్ళొచ్చాయి, భూకంపం సంభవించినంతగా అనిపించిందని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారంటే పేలుడు ఇంటెన్సిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 18 మంది చనిపోయినట్టు ధృవీకరించినట్టు చెప్తున్నారు. మిగతా వారు ఎక్కడ చికిత్స పొందుతున్నారు? ఓవరాల్గా ఎలా ఉంది అక్కడ పరిస్థితి, రాజు? అయితే బిందు, ఈ ప్రమాదం అనేది చాలా భయంకరంగా ఉందని చెప్పి స్థానికులు వేట్లపాలెం గ్రామస్తులు చెప్తున్నారు. పేలుడు దాటికి చాలా భూకంపం వచ్చిందన్న భూమి దద్దరిల్లింది, ఇళ్ళన్నీ కూడా దద్దరిల్లిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి ప్రాణభయంతో మేము బయటకు వచ్చామని చెప్తున్నారు. వాస్తవంగా చూసినట్లయితే గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే వేట్లపాలెం కెనాల్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో ఈ బాణసంచ తయారీ జరుగుతుంది. ప్రస్తుతం పెళ్లిన సీజన్ కావడంతో అనేకమైన ఆర్డర్లు వచ్చాయి. దీంతో భారీ స్థాయిలో గత 2 రోజుల కిందట బాణసంచ తయారీకి సంబంధించినటువంటి మందుగుడు సామాగ్రి వచ్చింది. 60 మంది 50 మందితో ఇంచుమించు అక్కడ వర్క్ జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి ఈ ప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ బాణసంచ కేంద్రంలో పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున ప్రాణాలు పోగొట్టుకోవడం కార్మికులు చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే వాస్తవంగా చూసినట్లయితే ఇప్పటి వరకు అక్కడ మృతదేహాలను సేకరించినప్పుడు 18 మంది వరకు బాడీ దొరికాయని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నారు. దాదాపు 18 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రమాదం సంభవించారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కొంతమంది భోజనం అని చెప్పి బయటకు వెళ్లారు. వాళ్ళే సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారు ఎవరన్నది ఇంకా స్పష్టత రాని పరిస్థితి అయితే ఉంది. వారి కోసమే గాలింపు చేస్తున్నారు అధికారులు. వారు ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడే చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో పారిపోయి మరొక 17 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో చాలా మంది క్షతగాత్రులకు శరీర భాగాలు తెగిపోయిన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా వైద్యం అటు సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రితో పాటుగా పెద్దాపురం ఏరియా ఆసుపత్రితో పాటుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించామని చెప్తున్నారు. కొంతమందిని అంటే శరీరం ఎక్కువగా కాలి గాయాలు ఉండడంతో వారిని
ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్ తో పాటుగా ఎస్పీ దిల్లి మాధవ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంబులెన్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ అంబులెన్స్ తో పాటుగా ప్రైవేట్ అంబులెన్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ మృతదేహాలతో పాటుగా క్షతగాదులను కూడా తీసుకుని వెళ్ళి హాస్పిటల్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా చూసినట్లయితే దీనికి అనుమతి కొంతకాలం చెబుతుంది. మరి అనుమతి రెన్యువల్ అయిందా లేదని కూడా తెలియదని స్థానికులు చెప్తున్నారు. రాజు, దాంతో పాటు అనుమతితో పాటు ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాంటి ఒక భారీ పేలుడు సంభవించడం చూసాం. వరుస ప్రమాదాలు జరుగుతున్న రాజమండ్రిలో పాలఘటన చూసి ఎక్కడో విజిలెన్స్ లోపించింది, ఎక్కడో చాలా తేడా జరుగుతోంది అనేది అర్థమవుతోంది. ఎందుకంటే వ్యవస్థ అసలు సరిగా పనిచేస్తోందా, పర్మిషన్ ఉందా, ఈ స్థాయిలో పేలుడు పదార్థాలు నిల్వ చేయకపోతే భూకంపం అంత తీవ్రతతో పేలుడు వస్తుంది అనేది ఇక్కడ కనిపిస్తోంది. ముందు అధికారులు తీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకుని చందంగా ఉందని స్పష్టమవుతుంది. ఎందుకంటే కొద్ది కాలం కలిగితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు 6కు పైగా చనిపోవడం జరిగింది. ఆ ప్రమాదంలో అప్పుడు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే కాకినాడ జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అటు రాయవరంతో పాటుగా కొన్ని గ్రామాలు ఉన్నాయి. వీటిలో వేట్లపల్లి అనే గ్రామం కూడా, సామర్లకోట మండలం వేట్లపల్లి అనే గ్రామం కూడా బాణాత్వ సంఖ్య తయారీకి ప్రసిద్ధి చెందింది. అమ్మవారి జాతరలు, అదే వివాహ కార్యక్రమాలు వంటి కార్యక్రమాలకి ఇక్కడి నుంచే బాణసంఖ్య తయారీ ఎక్స్పోర్ట్ అవుతామన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ చాలా బాణసంఖ్య తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాటికి అయితే ఖచ్చితంగా లైసెన్స్లు ఉన్నాయంటున్నారు. కొంతమంది ఇల్లీగల్ గా ఈ బాణసంఖ్య తయారు చేసే కేంద్రాలు కూడా ఉన్నాయి. అధికార తనిఖీలు నామమాత్రంగా జరగబట్టే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయంటున్నారు. రెగ్యులర్ గా అటు ఎవరైతే ఈ బాణసంఖ్య తయారీకి అనుమతిస్తారో రెవెన్యూ, అదేవిధంగా పోలీస్, ఫైర్ సంబంధించిన అధికారులు తనిఖీలు చేస్తే ఇలాంటి ప్రమాదాలు సంభవించే పరిస్థితి ఉంది. వాళ్ళ తనిఖీలు కొరవడం వల్లే ఈ భారీ స్థాయిలో ప్రమాదాలు వాటిని పెద్ద ఎత్తున కూలీని కార్మికులు చనిపోతారని చెప్పి స్థానికులు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రాజు, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లాలో భారీ పేలుడు. వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఘటనలో 18 మంది సజీవ దహనమయ్యారు. ఆ ప్రమాదం తర్వాతి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. భారీ పేలుడు ధాటికి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రస్తుతం అక్కడ ఘోరమైన పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్టు స్థానికులు చెప్తున్నారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ఇళ్లకు కూడా పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. తీవ్ర గాయాలు కావడంతో కొంతమంది పరిస్థితి అత్యంత విషమంగా మారింది. హుటాహుటిన అంబులెన్స్లో కాకినాడ జీజీహెచ్కి తరలించారు. కొందరు సజీవ దహనమైతే మరికొందరి శరీర భాగాలు తెగిపోయాయి. వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పేలుళ్లు సంభవించినప్పుడు భూకంపం వచ్చినంత శబ్దం విన్నట్టు స్థానికులు చెప్తున్నారు. పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగాలుముకుంది. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునేసరికి చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలైతే పూర్తిగా కాలిపోయాయి. 18 మంది చనిపోయినట్టు నిర్ధారించారు అధికారులు. వేట్లపాలెంలో పేలుడు ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ భారీ పేలుడు విషాదమన్నారు. కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు వైఎస్ జగన్. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.